బ్రేకింగ్ చూస్తున్న ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మొబైల్ను ఎఫ్ఎస్ఎల్ కు పంపేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. నారాయణస్వామి కాల్ డేటాతో పాటు బ్యాంకు లావాదేవీలపై సిట్ ఫోకస్ పెట్టింది. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే నారాయణస్వామిని సిట్ ప్రశ్నించింది. అటు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ను ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈ నెల 18వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు విజయవాడ ఏసీబీ కోర్టు తెలిపింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మొబైల్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. మరి ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఏంటి అప్డేట్స్? మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఈరోజు రిమాండ్ ముగియడంతో 12 మంది నిందితులను కూడా కోర్టులో హాజరుపరిచారు. అయితే ఇందులో ప్రధానంగా నలుగురికి బెయిల్ మంజూరు కాదు. అందులో దిలీప్ కి రెగ్యులర్ బెయిల్ మంజూరు కాగా ధనంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో వారికి ఇటీవల బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అది ఇదే డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై చిట్టు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై కూడా విచారణ జరుగుతా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు మొత్తం బయట ఉన్న నలుగురితో పాటు జైల్లో జిల్లా జైలు రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఇతర నిందితులు మొత్తం 12 మంది కూడా కోర్టులో హాజరయ్యారు. కోర్టులో హాజరుపరిచిన సమయంలో కూడా ఇదే డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై ఇల్లకాల న్యాయవాదుల మధ్య కూడా వాదనలు జరిగాయి. ప్రధానంగా రాజశేఖర రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య ముగ్గురు కూడా అరెస్ట్ అయి 90 రోజులు దాటి వారికి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ మంజూరు చేయాలంటే అతని తరఫున న్యాయవాదులు న్యాయాధికారులు నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయవద్దంటే కూడా ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాదులు న్యాయాధికారి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ నెల 18వ తేదీన హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో అక్కడ నిర్ణయం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి విచారిస్తామని చెప్పి 18వ తేదీకి వరకు కూడా రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వీరందరినీ కూడా మళ్ళీ జిల్లా జైలుకి తరలించేందుకు కూడా ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో సజ్జల శ్రీధర్ రెడ్డి న్యాయాధికారి ముందుకు వచ్చి తనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని 140 రోజులుగా జైల్లో ఉన్న నేపథ్యంలో ఇంట్లో తల్లిదండ్రులు కూడా చూసుకోవాలని, అందువల్ల తనకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ న్యాయగారు హైకోర్టులో నిర్ణయం వెలువరించిన తర్వాత ఏసీబీ కోర్టులో విచారణ చేపడతామని కూడా స్పష్టం చేశారు. ఇక ఇదే కేసుకు సంబంధించి మాజీ మంత్రి నారాయణస్వామికి సంబంధించి కూడా సిట్ అధికారులు పిటిషన్ పై కీలక పరిణామం వస్తుంది. ఏసీబీ కూడా కీలకమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. నారాయణస్వామి మొబైల్ కి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ పంపించేందుకు అనుమతి వాళ్ళు వేసిన పిటిషన్ పై కూడా కోర్టు అనుకూలంగా స్పందించింది. ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఆయన అనేక మందితో మాట్లాడటం జరిగిందని, అదేవిధంగా ఆ మంత్రిగా మొత్తం మద్యం స్కామ్ కు సంబంధించి అతని పాత్ర ఎంతవరకు ఉందనే అంశాలపై కూడా ఫోన్లో కీలకమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఆ ఫోన్లో చాలా కీలకమైన సమాచారం మొదటి సిట్టు భావిస్తోంది. ఇప్పటికే 2 సార్లు నారాయణస్వామి ఇంటికి వెళ్లి మరి విచారించిన సిట్ అధికారులు కీలకమైన ఆధారాలు సేకరించి చెప్తున్నారు. అతని ఫోన్ ను కూడా ఎఫ్ఎస్ఎల్ పంపిస్తే అందులో గతంలో ఇతను ఎవరెవరితో మాట్లాడారు, లేకపోతే ఎటువంటి లావాదేవీలు జరిగినాయి, లేకపోతే గూగుల్ టెక్ ద్వారా కావచ్చు, లేకపోతే ఇతర వాట్సాప్, ఫేస్బుక్ వంటి చాటింగ్లు కూడా బయటకు తీస్తే కొంత సమాచారం రాబట్టే అవకాశం అని కూడా భావిస్తున్నారు. అది వ్యవహారంగానే ఏసీబీ కోర్టు వేసిన పిటిషన్ పై తాజాగా ఈ రోజు ఎఫ్ఎస్ఎల్ పంపించేందుకు కూడా అనుమతి ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఆ ఫోన్ ఎఫ్ఎస్ఎల్ పంపి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇందులో ఎవరెవరి పాత్రకు సంబంధించి అతను నారాయణస్వామి ఎంతమందితో మాట్లాడిన అంతా కూడా కీలకమైన ఆధారాలు సేకరించవచ్చు సిట్టు భావిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు ఇటు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పైన అదేవిధంగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ నారాయణస్వామి ఫోన్ పంపించిన అంశాలపై కూడా న్యాయాధికారి స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం చర్చ నడుస్తా ఉంది. ఇదంటే ఈ హైకోర్టులో ఈ 15వ తేదీన విచారణ తర్వాత 18వ తేదీన ఇక్కడ విచారించి ఈ డిఫాల్ట్ పిటిషన్ పై ఏసీబీ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.